Hello, welcome to my channel. This is Avinash. This is Prakash. This is Tinku. టింకు ఓకే గాయస్ గుడ్ మార్నింగ్. రే ఈడేంట్రా నైట్లో గుడ్ మార్నింగ్ అంటున్నాడనా, జస్ట్ ఇప్పుడే లేసా. సో విజయవాడ అయితే వచ్చాను, మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. Hello. ఈడే Hi. మా పెద్దన్న. సో My name is Prakash. ప్రకాష్ తొందరలో రాజ్ మీకే తెలుస్తుంది. తెలుస్తుంది. యాక్చువల్లీ ఆ వీడియోస్ ముందు రావాలా, Okay. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. మరి కంప్లీట్గా సంక్రాంతికి వస్తుంది దాంట్లో బొడ్డోడు అంటాడు చూడు, నా పేరు బుల్రాజు, తర్వాత మాట్లాడుకుని గుర్తెట్టుకోండి. ఓకే. అలాగే నా పేరు ప్రకాష్, తర్వాత మాట్లాడుకున్నాం. ఏంటంటే కంప్లీట్గా ఏంటి మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది చెప్పను. సో నాట్ అంత చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయితే కాదు మేము, అంతకు మించి. ఎందుకంటే జస్ట్ రీసెంట్గానే కలిసినాం 2 months బ్యాక్, అంతే. డిసెంబర్ అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ఈడెవడో వచ్చాడు, విజయవాడలో ఎక్కాడు, ఈడెవర్రా బాబు అనుకున్నా. ఈ జుట్టు ఏంటి, ఈడేంటి, ఇప్పుడు మొత్తం చాక్లెట్ బాయ్ లెక్క అయిండు. కానీ ఆ రోజు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, చాలా చెప్పాలి. కాకపోతే ఎందుకు చూడండి వీడియోస్, మామూలు కూడా వర్ణించుకోవాలి. అలాగే మా ఫ్రెండ్షిప్ కూడా. ఇంకోటి కూడా వస్తున్నా, ఆన్ ది వే. రేపు ఎక్కాడు, ఇప్పుడు వస్తాడు. రేపు వీడియోలా కనబడతాడు. రేపు కాదు, ఇప్పుడే. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇప్పుడే. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రో. బ్రో ఎందుకులే కానీ తర్వాత మనోడితో క్రేజీ ఉంది. మనతో క్రేజ్ అంటే కానీ ఇందాక చేసాం కదా, కొన్ని తీయలేదు, వీడియో తీయలేదులే. మంచి షార్ట్స్ మిస్ అయినాం. ఆ షార్ట్స్ కూడా మీకు వేరే దాంట్లో వస్తాయి, మీరు దానికోసం రీచ్ ఉండండి. సుబాని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే ఒకే చెడ్డి అంటారు కదా, అలాగా. చెడ్డీ వేసుకెళ్ళదు, జస్ట్ బెంచీలో కూర్చున్నాం అంతే. లెట్స్ గో ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ ఒక షార్టే, అంతకు మించి ఎక్కువ చూపిస్తే మీరు ఏదో రకంగా అనుకుంటారు. జస్ట్ బందర్ రోడ్ మీద చేసాము, ట్రైల్ వేస్తాం. ఓకే, దాన్ని చీప్ గా అనుకోమాకండి ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫన్. సో అది మొత్తం ఏంటంటే వైబ్ అంతే. ప్రెసెంట్ మనం వచ్చేసరికి ఇక్కడ కృష్ణ బ్యారేజ్ ఆపోజిట్, ఇది మా ఫేవరెట్ స్పాట్ అన్నమాట. మన ఫేవరెట్ ఫీల్ అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఓకే, మీకేమన్నా బాధలు ఉంటే, మీకేమన్నా నువ్వు చెప్పరి అయిపోతా, చెప్పరిలా మాట్లాడుతున్నారా వద్దురా ఫ్రెండ్స్, అది బాధలు ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఏంటంటే లాగండి ఏదంటే bad boy sound and this a bad boy sound. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. ట్రేడింగ్ ఏరియా మొత్తం. ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, బిజినెస్ ట్రేడింగ్. నువ్వు ఏది కొనాలన్నా 1 రోజులు ప్రతిదీ దొరికిపోతుంది. ఏదైనా గోల్డ్ నుంచి ప్లాటినం వరకు, చిన్న టిష్యూ పేపర్ నుంచి ఏదైనా సరే మొత్తం దొరికింది. అలాగే ఆటోమేటిక్లో కూడా నువ్వు ఒక లారీ తయారు చేసేవచ్చు ఆటోమేటిక్ స్క్రాప్తో. And this a bad boy sound. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. Ready for them, me say we ready for them. Ready for them because I'm pure problem. Ready for them, me say we ready for them. Bad boy sound and me say him run the town. Bad boy sound. Bad boy sound. Bad boy sound. Bad boy sound.
channel. This is Avinash. This is Prakash. This is Tinku. టింకు ఈడు కూడా తెలుసా ఐడు ఎవర్రా నువ్వు కటింగ్ లేదు గుర్తుపడతలేదు. ఆ? ముందే వస్తుంది రా ఈ వీడియో. ఈడే మంచిర్యాల మన ఉంది. మంచిర్యాల మోడల్ అనాలా ఏమనాలరా? ఏదో ఒకటి అన్నారా బాబు. మంచిర్యాల మోడల్. ఇంకొక బొమ్మది కూడా ఉన్నాడు, ఆడు మిస్సింగ్. ఏం తిన్నావురా? చికెన్ రైస్. ఏం చేయాలి మా గుడ్డ లాగలేదు. అరే రియో గాడేర్రా, అరే అనుకో మాట్లాడకరా. గలీజ్ గాడిని ఇచ్చినాడు, గలీజ్ గా. అరే వానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన రియోదాస్, వానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన అంటే మనకు 20-30 సార్లు ఫోన్ చేసినా వచ్చరా. ఇది ఆండ్రాయిడ్ సెల్ అయితే చూపెడుతుంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను. ఐఫోన్ మనకి చూపెట్టది డొల్లా ఓన్లీ షో ఆఫే. 16 Pro. వీడేదో ఏంటిది హిమాలయాలకు వచ్చినట్టుగా ఈ బ్యాగ్ చూడు. వచ్చిన ఒక రోజుకి ఫ్రెండ్స్ 2 రోజులకి ఒక రోజుకి 2 రోజులకి దరిద్రులు వచ్చిండు. మంచిగా బయటికి పోయి అదే బైక్ వీడియో తీసుకుందాం అనుకున్నారా? అది కాదురా, నేను నైట్ ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయాలి కదా. తర్వాత వీళ్ళు అన్న అంటాడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయాలి. వాళ్ళకి ఫోన్ చేసిండే, వాడు ఫోన్ చేసిండు. నువ్వేమన్నావురా? ఏమన్నావు? నేను తింటానా తిన్నాగా ఫోన్ చేస్తా. నాకే తెలిసి అత్తాను మరి ఒకసారి ఒక్క మెసేజ్ పెట్టదా వాట్సాప్ లా? అవును సరే సరే ఐఫోన్ వాడతాడు. హలో ఫ్రెండ్స్, మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చూద్దాం గొంతులా చూసుకున్నాం కానీ మర్చిపోగలి. ఎక్కడికి రా పోయేది? యాక్చువల్గా గుణదల తిరణాలకి వెళ్దాం అనుకున్నాము, కానీ మార్నింగ్ 6కి లేవాలి కదా, మాస్ అటెండ్ అవ్వాలి. సేమ్ కేరళ రా, సేమ్ కేరళ వైపు మళ్ళీ 6కి లెగ్స్ మాస్ అటెండ్ అవ్వాలి. అరే చాలా ఇంపార్టెంట్ అయిన డే, అందుకని చెప్పి ఇంపార్టెంట్ చెప్పురా. పొద్దున కూడా ఎందుకు పోదాం అంటుండే తెలుసా? అందుకే అర్థమైందా? ఎందుకు దేవుడు సిగ్గు మానం పెట్టలేదారా నీకు? ఉంటే బానే ఉండేది. వీళ్ళందరూ ఎలాగ మాట్లాడతారు, పట్టించుకోమాకండి. అబ్బో తెలుస్తాయిలే, ఇంకా ముందు తెలుస్తుంది. దైవభక్తి ఇప్పుడే కదా, ఎవరికి తెలీదు. ఒక 2 రోజులకి వచ్చిన 2 రోజులకి నీకు దైవభక్తి గుర్తుకొచ్చింది. దానికి ముందు గుర్తుకు రాలే. అరే నిన్న కూడా నైట్. మరి ఈ రోజు నుంచే కదా గుణదల ఫిక్స్. ఇది లయోలా కాలేజ్, ఆంధ్ర లయోలా కాలేజ్. నువ్వే కాలేజ్ రా? నేనా? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. దాని తర్వాత ఏంటంటే కేబిఎన్ కాలేజ్ అని విజయవాడలో ద టాప్ మోస్ట్ కాలేజ్ అని చెప్పను, అదో కాలేజ్ అంతే. కాలేజ్ అంతే. ఎందుకంటే 1 టౌన్లో మొత్తం స్క్రాచ్ ఉంటుంది అనమాట. స్క్రాప్ కాదు, స్క్రాచ్. స్క్రాప్ కాదు, స్క్రాచ్. అలాంటి కాలేజ్. జస్ట్ నో ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. దట్స్ a new idea. వేప పుల్లల బిజినెస్. ఆడు కుంభకేళ అమ్ముకున్నాడు కదా. అరే ఏంద్రా నవ్వుతాను? అరే ఒక్క రోజు 40,000 అడరా. అరే మనం కూడా తినాలి రా మంచిగా వేప పుల్ల. అరే రియల్ చెప్పాలా, అలా రోజుకి ఒక్కొక్కటి 10 రూపాయలు వేసిన ఇంకేనే ఒక 10 రోజులు అనుకో, వారం రోజులు అనుకోరా, ఒక 5,000 మంది రా. ఇంకొంది కదా? ఉంది, ఇంకా వారం ఉంది. అరే షాప్ ఈయన ఉంది కదా. షాప్ అంటే మీరు దేనికి అనుకోమాట? టీ షాప్ అన్నాడు, టీ తాగడానికి. అంటే చూపెట్టరా అనుకుంటారు. తప్పుగా అర్థం చేసుకుంటారు అనమాట. నాకు తెలిసిన మంచి టీ షాప్ తెలుసు అన్న. టీ వెళ్దామా? కేఫ్ రా, అది కేఫ్ కాదురా. కేఫ్ ని కేఫ్ అంటున్నావు నువ్వు. మనకు కేఫ్ తెలుసురా. కేఫ్ తెలుసు. ఇది మంచి ప్లేస్ కానీ మన రేంజ్ కాదు ఇది. ఏదో ఒక రోజు పోదాం, గుర్తుపెట్టుకోరా. విజయవాడలో అంతే అంటావా? మందంతా ఆల్ఫాలు, ఆరెంజ్ మంది, అదంతా చీప్. నేను రోజుకి 1 కోటి రూపాయలు సంపాదించిన కాఫీకి 250 పెట్టలేను రా. సో మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడు బ్రష్ అయితే చేసాము. ఇది ప్రకాష్ గారి వాళ్ళ ఇల్లు. టింకు గారు స్నానం చేస్తుంది లోపల. ప్రకాష్ గారు ఏం చేస్తున్నా చూద్దాం.
సో నైట్ త్వరగానే పడుకున్నాం. టిగ్గువాడు నేను ఇక్కడ పడుకున్నాం, కింద ప్రకాష్ గారు పడుకున్నాడు. సో చూద్దాం ప్రకాష్ గారు ఏం చేస్తున్నావు. ప్రకాష్ అన్న ఏం చేస్తున్నావా? టీ పెడుతున్నావా? ఆ డికాషన్ కావాలంట. ఏం లేకపోతే డికాషన్ పెట్టాలన్నాడు. ఓకే మంచి చెఫ్ మనోడు. చెఫ్ అనాలా లేదంటే కుక్ సంథింగ్ ఏదో అంటారు కదా ఇంకా. అరే నైట్ ఒక డ్రీమ్ వచ్చిందిరా. మంచి స్లీప్లో రెడీ. టిగ్గువాడు మంచిగా వాడుకుంటా సరే ఏదో ఒకటి రన్ అవుతుంది కానీ ఆడు చెయ్యి తీసి ఇట్లా అన్నాడు. ఈడు అమ్మ ఉలగాడు. అయిపోయింది. ఏమైంది? హై బడ్జెట్ మూవీ కథం అయిపోయింది. ఈడి బట్టి ఇది అన్ని ఇట్లనే ఉంటాయి. అట్లా ఎన్ని క్రోర్స్? 2 crores. 2 crores ఓన్లీ కాస్ట్యూమ్స్ అది. అన్నంతా గేమ్ చేంజర్ రేంజ్. అరే ఎట్లా పడినాడు పొద్దున్న చేసిండు. నాకు 6 మెరుగు వచ్చింది, లేపుదాం అనుకున్నా. మంచి నిద్ర అసలు కామన్ మీరు మంచి కోమలు ఉన్నాడు. దిగుగాడేమో అటు వచ్చి పక్కన పడుకున్నాడు. అటు సైడ్ ఆ పైనుంచి కింద దాకా జరిగిండు. దిగుగాడు ఫస్ట్ పక్కనుండే కదా అని అనుకున్నా. కిందికి వచ్చిండు. వీడేం చేసిండు ఇంకా 6 ఏమో అవుతుంది. లేచిండు కొంచెం ఆలోచిస్తాడు. తరలే లేచిండు కదా అని అనుకున్నా. ఆలోచించి కథ ఎట్లా పడుకున్నాడు. ఇక నేను ఎప్పుడు కూర్చొని అంటే ఎలా అంటే మధ్యలో మంచిగా మంది ఉంటారు కదా. ఓకే కింద దిగి ఆ తలకి నా తల పెట్టి అలా కూర్చోమనుకుంటా అలవాటు. ఓకే ఓకే ఈ పెద్ద మంచి బిస్కెట్లు ఉన్నాయా అన్నాడు. జోక్ గడి ఉన్నాయి బిస్కెట్లు అన్న తీసుకురాపో అంట. ఆడి కూడా అలా ఏ నన్నమ్రా బాబు. ఏ బిస్కెట్ చెప్పాయి? ఒక బిస్కెట్ కాదు మామూలు బిస్కెట్. అయితే ఏం కాదులే. ముందు ఏ బిస్కెట్లు అని అడగలే. అవును బిస్కెట్లు. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని అంతే సరిపోద్ది. ఏంది నేను అర్థమే చూస్తాను రాడు. నేర్చుకుంటాడు గట్టిగా. చెక్కేస్తాను నిన్ను. టిక్కు ఈడుంది కాదు. ఇంటికి వచ్చినప్పుడు మలయాళం ఏమన్నారు? నువ్వు టీకా 10 రూపాయలు అంటే తీసుకుంటా. టీ కావాలి మాకు, కప్పు కాదు. కప్పు కాదు, ముఖ్యం కప్పు కాదు. టీ ఏం లేకుంటే కటవర్లో పోసుకొని తాగుతాం. కటవర అదే తెలుసా? గిన్నె చిన్నది ఇట్లా చట్నీ పోసుకుంటారు. ఇది అది అదేంటది? అది అదేమంటారు మీరు? గిన్నె కర్రీ బౌల్ అంట. కర్రీ బౌల్ గిన్నె. ఎక్కడ ఉంటే మీరు ఫారెన్ నుంచి వచ్చిండా? గిన్నె మేమేమి అంటాం మరి? పెద్దవాటిని గిన్నె అంటాం. దేనైనా గిన్నె అంటావా? అంతేనా? సర్లే అంటే కాకపోతే అంటే స్పెసిఫిక్గా పెద్దదాన్ని దీక్ష అంటాం, చిన్నదాన్ని గిన్నె అంటాం, ఇంకా చిన్నదాన్ని కర్రీ చేసుకునే గిన్నె అంటాం. దీన్ని కూడా గిన్నెనే అంటాం. అన్ని కూడా గిన్నె అంటాం. ఓకే గుడ్ మార్నింగ్ బ్రో. నా బిస్కెట్లు తింటుండ్రా అని ఈ గురించి తెలియదానికి కింద అవుతాడా?
ప్రకాష్ వీడియో పెట్టవా? సిట్టుబాబు ఆయన ఉన్నాడండి, బాగా ఎక్కువ పందులు వెళ్తాడండి. మా టీంకి పత్తి తినాడండి. సిట్టుబాబు స్లాంగ్ బాగున్నది రా, స్లాంగ్ మంచిగా అనిపించింది. అవుతాడండి. మామూలు బార్బల్ లాగా డైలీ పందులు వేసింది క్యారేజీలు అందరెక్కని పురుగులంటే వస్తా ఉంది. నేను ఆత్మీయపురం వచ్చాడండి, అందరి చోట్ల వచ్చాడు. ఇదిగోండి మీరు నమస్కారం అండి.